ఈ రోజు మన షోలో ఒక పెద్ద స్టార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కేవలం ఆ ఇమేజ్ తో సరిపెట్టుకోకుండా తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకొని మెగా కాంపౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో టాలీవుడ్ జెండాను ఎగరవేసిన ఒకే ఒక్క ఐకాన్ స్టార్ గురించి మాట్లాడుకుందాం. ఆయనే మన అందరి ప్రియతమ స్టైలిష్ స్టార్, ప్రజెంట్ నేషనల్ క్రేజ్ అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో ఒక సాధారణ కుర్రాడిలా కెరీర్ స్టార్ట్ చేసి ఆర్యాతో ట్రెండ్ సెట్టర్ గా మారి పుష్పతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి తెలుగు సినిమా హిస్టరీలోనే బెస్ట్ యాక్టర్ గా ఫస్ట్ టైం నేషనల్ అవార్డు సాధించిన ఆయన అద్భుతమైన ప్రస్థానాన్ని, ఆయన చేసిన క్యారెక్టర్లు, ఆ సినిమాల వెనుక ఉన్న కథలు, ఆయన డాన్స్ స్టైల్ కోసం చేసిన సాహసాలను, అలాగే ఆయన కెరీర్ ను చుట్టుముట్టిన సంచలన వివాదాలు, ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజ నిజాలను ఇప్పుడు పూర్తి వివరంగా అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. తాతగారు లెజెండరీ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు. చిన్నప్పటి నుంచి చెన్నైలోనే పెరగడం వల్ల బన్నీకి చదువుకుంటే మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, డాన్స్ అంటే విపరీతమైన పిచ్చి ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్ గా విజేత సినిమాలో, అలాగే స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ గారి మనవడిగా చిన్న రోల్స్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారి డాడీ సినిమాలో ఒక చిన్న డాన్స్ బీట్ తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఒక పూర్తి స్థాయి హీరోగా 2003లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి 100వ సినిమా గంగోత్రితో అల్లు అర్జున్ పరిచయం అయ్యారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, గంగోత్రి అనే ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ కూతురు సింహాద్రి అనే ఒక సాధారణ సేవకుడి కొడుకు చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. వారి మధ్య ఉన్న ప్యూర్ చైల్డ్హుడ్ లవ్ పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది. కానీ అంతస్తుల భేదం వల్ల గంగోత్రి తండ్రి వీరి ప్రేమను అంగీకరించకుండా సింహాద్రిని చంపడానికి చూస్తాడు. ఆ ఫ్యాక్షన్ పగలను తట్టుకొని కాశీ క్షేత్రం బ్యాక్డ్రాప్ లో సింహాద్రి తన ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా మ్యూజికల్ గా పెద్ద హిట్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు సాధించినప్పటికీ అల్లు అర్జున్ లుక్స్ పరంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకైనా సరే హీరో మెటీరియల్ కాదు అంటూ అప్పట్లో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ విమర్శలన్నింటికీ తన నెక్స్ట్ సినిమాతో మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ 2004లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా టాలీవుడ్ లవ్ స్టోరీస్ హిస్టరీలోనే ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా కథ విషయానికి వస్తే, గీత అనే కాలేజ్ అమ్మాయిని అజయ్ అనే ఒక లోకల్ లీడర్ కొడుకు వన్ సైడ్ గా ప్రేమిస్తాడు, భయపెట్టి లవ్ లో దించుతాడు. అదే సమయంలో కాలేజీలోకి ఆర్య అనే ఒక బిందాస్ కుర్రాడు ఎంటర్ అవుతాడు. గీతను చూసి ఫస్ట్ సైట్ లోనే లవ్ లో పడతాడు. అయితే మిగతా హీరోల్లా కాకుండా, నువ్వు అజయ్ను ప్రేమించు, నీ ఇష్టం, కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఒక సరికొత్త వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ తో వస్తాడు. అజయ్ నుంచి గీతను ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపాడుతూ చైతన్యవంతమైన తన ప్రవర్తనతో చివరకు గీత మనస్సును ఆర్య ఎలా గెలుచుకున్నాడు అనేదే ఈ క్లాసిక్ లవ్. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్లో బన్నీ చేసిన ఫీల్ మై లవ్, తకదిమితో పాటల్లోని డాన్స్ స్టెప్స్ యూత్ ను పిచ్చెక్కించేశాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బన్నీని రాత్రికి రాత్రే స్టార్ ను చేసి, ఆ తర్వాత 2005లో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బన్నీ సినిమాతో మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, సోమరాజు అనే ఒక పెద్ద డాన్ కోట్లాది రూపాయల ఆస్తిని అక్రమంగా లాక్కున్నాడు. బన్నీ అనే ఒక కాలేజ్ స్టూడెంట్ పక్కా ప్లాన్ తో సోమరాజు కూతుర్ని లవ్ లో దించి ఆ డాన్స్ సామ్రాజ్యాన్ని తెలివితో చెల్లాచెదురు చేస్తాడు. అసలు బన్నీ ఎవరు? సోమరాజుకు బన్నీ తండ్రికి ఉన్న పాత పగ ఏంటి? ఆ ఆస్తిని తిరిగి చట్టబద్ధంగా ఎలా సంపాదించాడు అనేదే ఈ యాక్షన్ డ్రామా. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని ఆ వెంటనే 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముద్రు సినిమా అల్లు అర్జున్ కెరీర్ ను మరో మెట్టెక్కించింది. తెలుగు సినిమాలో మొట్టమొదటిసారి సిక్స్ ప్యాక్ చేసిన హీరోగా బన్నీ రికార్డు సృష్టించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, బాలగోవింద్ అనే ఒక టాక్ షో డైరెక్టర్ ముంబైలో ఒక లోకల్ రౌడీతో గొడవపడి కులుమునాలికి వెళ్తాడు. అక్కడ సన్యాసిగా ఉన్న వైశాలి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయిని ముంబైకి చెందిన ఒక పెద్ద మాఫియా డాన్ కొడుకు కిడ్నాప్ చేస్తాడు. కులుమునాలి నుంచి ముంబై వరకు వెళ్లి ఆ మాఫియా అంతాన్ని చూసి తన ప్రేయసిని బాలగోవింద్ ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీ. ఇందులో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమా బన్నీలోని ప్యూర్ యాక్టర్ ను బయటకు తీసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కృష్ణ అనే ఒక ఊరి పెద్ద
ప్రకాష్ రాజ్ తన పెద్ద కూతురు లేచిపోవడంతో తీవ్రమైన ఆవేదనలో ఉంటాడు. ఆమెను తీసుకెళ్లిన అబ్బాయి స్నేహితుల్లో కృష్ణ, అల్లు అర్జున్ ఒకడు. కృష్ణను బలవంతంగా ఊరికి తీసుకొచ్చి బంధిస్తారు. ఆ సమయంలో కృష్ణ గారి చిన్న కూతురితో మన హీరో ప్రేమలో పడతాడు. ఒకవైపు తండ్రి పడే బాధ, ఇంకోవైపు తన ప్రేమ, ఈ రెండింటి మధ్య నలిగిపోయే ఒక బాధ్యతాయుతమైన కుర్రాడిగా బన్నీ నటన అద్భుతం. ఈ సినిమాకు బన్నీకి మొదటిసారి బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. సినిమా నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులోని రాములో రాముల బుట్టబొమ్మ సాంగ్ గ్లోబల్ వైడ్ ట్రెండ్ అయ్యాయి. అంతకు ముందు బోయపట్టి శ్రీనుతో చేసిన సరైనోడు సినిమాతో మాస్ ఊచుకోత ఎలా ఉంటుందో చూపించాడు. ఇక అల్లు అర్జున్ కెరీర్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్. ఈ సినిమా కథ విషయానికొస్తే, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక కూలీ పుష్పరాజు. సమాజం నుంచి అవమానాలు ఎదుర్కొన్న పుష్ప తన గట్స్ మరియు బ్రెయిన్ తో ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి లీడర్ గా ఎలా ఎదిగాడు, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ బన్వార్ సింగ్ షేకావత్ తో వచ్చిన ఈగో వార్ ని ఎలా ఫేస్ చేశాడు అనేదే ఈ రాన్ రస్టిక్ డ్రామా. తగ్గేదేలే అనే డైలాగ్, ఆ మేనరిజం, నడక ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీల నుంచి నార్మల్ ఆడియన్స్ వరకు అందరూ ఇమిటేట్ చేసేలా చేశాయి. ఈ సినిమా నార్త్ ఇండియాలో ఎలాంటి ప్రమోషన్ లేకుండానే ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసి పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని అద్భుత నటనకు గాను అల్లు అర్జున్ 69 ఏళ్ల తెలుగు సినిమా హిస్టరీలోనే ఉత్తమ జాతీయ నటుడు, నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించిన మొట్టమొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు. అయితే అల్లు అర్జున్ కెరీర్ ఎంత సక్సెస్ఫుల్ గా సాగిందో ఆయన చుట్టూ వచ్చిన వివాదాలు కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టించాయి. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ కు మధ్య తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. ఒక ఆడియో ఫంక్షన్ లో మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని అరుస్తున్నప్పుడు బన్నీ స్టేజ్ పైనే చెప్పను బ్రదర్ అని అనడం అప్పట్లో ఇండస్ట్రీలోనే అతిపెద్ద వివాదానికి దారితీసింది. దీనివల్ల మెగా ఫ్యాన్స్ బన్నీని తీవ్రంగా టార్గెట్ చేశారు. అలాగే మొన్నటి ఏపీ ఎలక్షన్ సమయంలో ఒకవైపు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే, బన్నీ నంద్యాల వెళ్లి తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేయడం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ను తీవ్రంగా కలవరపరిచింది. బన్నీ నంద్యాల వెళ్లి తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేయడం మెగా ఫ్యామిలీని, ఫ్యాన్స్ ను తీవ్రంగా కలవరపరిచింది. నాకు నచ్చితే నా ఫ్రెండ్స్ కోసం ఎక్కడికైనా వెళ్తాను అని బన్నీ ఇచ్చిన స్టేట్మెంట్ మెగా కాంపౌండ్ తో ఆయనకు ఉన్న గ్యాప్ ను స్పష్టం చేసింది. ఇక అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, 2011 మార్చి 6న స్నేహారెడ్డి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అయాన్, అర్హ అనే 2 క్యూట్ పిల్లలున్నారు. అర్హ కూడా శాకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తన కష్టాన్ని, నటనను నమ్ముకొని సౌత్ నుంచి నార్త్ వరకు ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్థానం ప్రతి ఒక్కరికి. చూసారు కదండి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీడియోస్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సెల్ఫ్ మేడ్ స్టార్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.